నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల కొట్టివేత, హైకోర్టులో ప్రభుత్వానికి షాక్. పథకాల అమలుపై శ్రద్ధ పెరగాలి, వీఆర్ఓల సమావేశంలో జేసీ ఆదేశాలు. చేనేత సొసైటీలపై దాడులు తగ్గవు, అధికార ప్రతినిధి చిరంజీవి ఖండన. అమరావతి ఏకైక రాజధాని కావాలి, రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాధికారులపై హైకోర్టులో ఫైల్ చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నింటినీ మంగళవారం సదరు కోర్టు కొట్టివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందంటూ వైసీపీ సర్కారు చేస్తున్న ఆరోపణలన్నీ నిజం కాదని తేలిపోయాయి. అమరావతిలో రాజధాని వస్తుందని తెలిసి టీడీపీ నేతలు భారీ ఎత్తున భూములను కొనుగోలు చేయడం ద్వారా అనుచితంగా లబ్ధి పొందారంటూ సిఐడి నమోదు చేసిన కేసులను ఇవాళ ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ పరిణామం అధికార వైసీపీ సర్కారుకు భారీ షాక్ కలిగించగా విపక్ష టీడీపీకి భారీ ఊరటనిచ్చింది. 2015లో ఏపీ రాజధానిగా అమరావతిని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. అంతకుముందే రాజధాని అమరావతిలో పెడుతున్నట్లు సొంత పార్టీ నేతలకు లీకులు ఇవ్వడం ద్వారా ఇక్కడ భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసేందుకు సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ పెద్దలు అవకాశం కల్పించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. గతంలో విపక్షంలో ఉండగా ఇవే ఆరోపణలు చేసిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి దర్యాప్తుకు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిఐడి దర్యాప్తు చేపట్టి అప్పటి మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు పలువురిపై కేసులు నమోదు చేసింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి గతంలో సిఐడి ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా దర్యాప్తు నిర్వహించింది. పలువురు మాజీ మంత్రులతో పాటు అప్పటి అధికారులపైన కేసులు నమోదు చేసింది. వీటిని సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సిఐడి దాఖలు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నింటినీ కొట్టేస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో వీఆర్ఓల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, కమిషనర్ హేమమాలిని, తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దాని ప్రకారం వచ్చే అమౌంట్ ఏదైతే మీకు రావాలనో మీకు రావాల్సిన అమౌంట్ నుంచి ఈఎంఐ మేమే డైరెక్ట్గా కట్ చేసి మిగతాది నెలలా మీరు చేసిన కష్టానికి ఎంత రావాలో అంత అమౌంట్ మీ చేతిలో వస్తుంది. జస్ట్ లైక్ ఆ వెహికల్ మీద ఉన్నటువంటి బాకీ చెల్లుబాటు అయ్యేంత వరకు ఎవ్రీ మంత్ మీకు ఫిక్స్డ్ అమౌంట్ ఒక శాలరీ రూపంలోనో లేకపోతే వేతనం కిందనో ఒక అమౌంట్ మీకు గ్యారంటీగా ఉంటుంది. మీ వెహికల్ మీరు తిప్పిన రోజు యాజ్ ఎ ఓనర్ కమ్ డ్రైవర్గా మీ ఈఎంఐ నేను కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి నెల మీకోసం ఎవరు బ్యాంకర్ రాదు, కార్పొరేషన్ వాళ్ళు రాదు, మీరు గవర్నమెంటే కట్టేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే రెండు విధాల ప్రయోజనం ఆశించి దీనివల్ల మాకేమవుతుందంటే గవర్నమెంట్ పరంగా అంటే గవర్నమెంట్కి ఆదాయం వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రజల కోసం వస్తుంది. ఆ డైవర్షన్ ఆఫ్ పీడిఎస్ కానీ ఏదైనా కూడా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా మేము పంపించేది ఫిష్ షాప్కి వెళ్ళే లోపల మధ్యలో కొంత డైవర్ట్ అవటం, కొన్ని దగ్గర జరిగే మాల్ ప్రాక్టీస్ అన్నిటికి కూడా చెక్ పెట్టచ్చని ఎంత పెద్ద ప్రోగ్రామ్ని సింప్లిఫై చేసుకుంటూ గత 4 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేసి జనవరి 1 అనుకున్నారు. వెహికల్స్ అలాట్మెంట్లో కొద్దిగా డిస్క్రిపెన్సీ వచ్చింది. అనేకంగా మళ్ళీ దానికి 3-4 నెలలు అయితే కష్టము. ఎక్కడ కష్టంలో ఫిబ్రవరి జరగాలని డెసిషన్ వచ్చింది కాబట్టి ఈ 4 రోజుల్లో కొద్దిగా హడావిడిగా మిమ్మల్ని కూడా తిప్పాల్సి వచ్చింది. ఇప్పుడు 3 days మీరు బేర్ చేసి వెహికల్ మీద కొద్దిగా ట్రయల్ రన్, వెహికల్ డ్రైవింగ్ మీద కొద్దిగా అవగాహన, దాంతోపాటు ప్రొసీజర్ ఇప్పటిదాకా సివిల్ సప్లైస్లో జరుగుతున్న ప్రొసీజర్ ఇంటికి వచ్చి బియ్యం వెళ్ళిపోవటం అన్నారు. అదే షాప్కి వెళ్ళి మనం బియ్యం చేసుకుంటున్నాం, తమ్మేసి తీసుకొచ్చుకుంటాం. కానీ అది ఇవ్వాలంటే దాంట్లో ఉన్న ప్రొసీజర్ అంతా కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద ఈ 2 రోజులు కూడా మాక్ డ్రిల్ లాగా ఒక చిన్న డ్రై రన్ అన్నీ రెడీ చేశాను. 21వ తేదీ
మిగతా 10 జిల్లాలు తెలియదు, కానీ కృష్ణా, గుంటూరు అండ్ వెస్ట్ గోదావరి 3 జిల్లాలకి మీకు వచ్చిన చిన్న మంచి అవకాశం ఏంటంటే స్వయంగా సీఎం గారే విజయవాడ నుంచి లాంచ్ చేస్తున్నారు ఈ 3 జిల్లాలకు సంబంధించి. ఆయన సమక్షంలోనే మీ వెహికల్స్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని. మీకు తెలుసా ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఎవరు? ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి. చేనేత సొసైటీ భూమి ప్రభుత్వానిది కాదని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి అన్నారు. ఈ మేరకు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 7 ఎకరాల 40 సెంట్లు భూమి సొసైటీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారని నేను శాసనసభ్యులు గారికి సవాల్ ఇస్తున్నా. ఏమండి, మీరొక్కసారి మీ దగ్గర తీసుకొచ్చిన సబ్జెక్టు చదవండి. ఆ సొసైటీ ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదు సార్. 1932లో చింతకింది కనకయ్య గారు సొంత వస్తుంది. ఆయన దగ్గర ఒక వీవర్స్ కోఆపరేటివ్ వీవర్స్ సొసైటీ ప్రొడక్షన్ అండ్ సేల్స్ లిమిటెడ్ అని ఒక సొసైటీని చేనేత కార్మికులు ఆ రోజున్న వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కలిసి ఒక యూనిట్గా సొంత డబ్బులు పెట్టి కొన్నారని 1959 డిసెంబర్ 2వ తారీఖున సొసైటీకి రిజిస్టర్ చేశారు. ఆ భూమి ప్రభుత్వం మోచేతు నీళ్ళు ఎవరు అక్కడ ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదు సార్, మీరు తెలుసుకోండి. మరీ చేనేత వాళ్ళంటే బాగా అలసైపోయింది. అది చేనేత కార్మికుల కోసం ఆ రోజు వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసి అక్కడ మగ్గం పెట్టుకొని బ్రతుకుతారని ఊరికి చివర పొలాలలో వేసుకున్నది వీవర్స్ కాలనీ అనేది. మీకేం తెలుసని ఎవరు చెప్పారు మీకు ప్రభుత్వ భూమిని అమ్ముకునేదని? అది మా సొంత చేనేత కార్మికులకి సంబంధించిన అంశం. మీరెవరు అంటానికి మీకేడ హక్కు ఉంది? ప్రభుత్వం ఏమిచ్చింది మాకు? ఏమైనా సబ్సిడీ ఇచ్చి ఇల్లు కట్టించారా? ఏం తెలుసుకొని మీరు మాట్లాడుతున్నారు? ఒంటికాల మీద వస్తున్నారు చేనేత వాళ్ళంటే. అది మీ తాత ముల్లులు మీ ప్రభుత్వం ఇచ్చినవి కాదు సార్, మా సొంత అయ్యి మా చేనేత కార్మికుల కోసం ఆనాడు ఉన్న వ్యక్తులు అది కొని చక్కగా మీరందరూ చూడండి, ప్లాన్ కూడా గవర్నమెంట్ దగ్గర తీసుకొని ఒక ప్లాంట్గా ఆ రోజుల్లోనే దాదాపు 32 అడుగులు ఎడల్పుతో రోడ్లు వేసుకొని కార్మికులకి సౌకర్యంగా మల్ల కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా, మగ్గం పెట్టుకున్న ఇబ్బంది లేకుండా ఆ రోజు 5 సెంట్లు చొప్పున 100 ఇళ్ళు అక్కడ కట్టించుకున్నారు వాళ్ళు. ఆ రోజు ఉన్న చింతకింది కనకయ్య గారు విద్యాదాత. ఆయన ఒక చేనేత కార్మికులకే కాదు, మంగళగిరిలో ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ చదువుకున్నారు, ఉన్నతమైన స్థితికి వెళ్ళారంటే ఆయన పెట్టిన భిక్షే. మీకు తెలీదు, మీరు ఇక్కడ పుట్టలా. ఇక్కడ చేనేత వ్యవస్థ ఎట్టుందో మీకు తెలియదు. మంగళగిరి అంటేనే చేనేత, చేనేత అంటేనే మంగళగిరి. అది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడేదో ఆస్తి విలువలు పెరిగి ఇక్కడ డబ్బులు పెరిగేసరికి మీరేదో దీని మీద కన్ను పుట్టినట్టుంది. ఒక్కసారి తెలుసుకోండి. అది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఆస్తి చేనేత కార్మికులకు సంబంధించింది. అప్పుడు మగ్గాలు నేర్చుకునే వాళ్ళు అక్కడ ఇల్లు తీసుకొని నెలకు 10 రూపాయలు 20 రూపాయలు కట్టుకొని సొసైటీకి వాళ్ళు సంపాదించుకున్నది. తర్వాత వాళ్ళ బిడ్డలు ఎదిగి వాళ్ళ బిడ్డలు ఎదిగి వాళ్ళ మనవాళ్ళు ఎదిగి వాళ్ళు తీసుకున్నారు. అంతేగాని అక్రమైన అమ్మకాలు అక్రమైన రిజిస్ట్రేషన్లు చేయట్లేదు సార్. ఎమ్మెల్యే గారు మీరు తెలుసుకోండి. మీరు అందుకనే ఈ ఊర్లో కాని వాళ్ళని శాసనసభ్యులుగా చేస్తే వచ్చే నష్టమే ఇది. మీ పక్కూరు వాళ్ళు మీకు ఇక్కడ ఏం జరిగిందో 100 సంవత్సరాల క్రితం మంగళగిరి ఏందో మీకు తెలియదు. అందుకని మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలని ప్రజల్లోకి వదిలేస్తున్నారు. ప్రత్యేకంగా చేనేతల్ని బీసీలని టార్గెట్గా చేసుకొని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో.
బోరుపాలెం గ్రామంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం 399వ రోజుకు ఈ ధర్నాలు చేరాయి. ఈ సందర్భంగా మహిళా రైతు మాట్లాడారు. 400 రోజులు అవుతుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇంకా నీకు మేము ఇంకా గుర్తు రైతులు అనేవాళ్ళు ఇంకా నీకు గుర్తు రాలేదయ్యా. 400 రోజుల నుంచి మమ్మల్ని ఆడవాళ్ళని రోడ్ల మీద వేసి ఈ రకంగా చేస్తాం. కానీ ఈ ఉద్యమం అనేది ఇంతతోటి ఆగదు. ఇంకా ఈ విశేషాలు ఎగిరిపడి నిన్ను నీ పతనమో మా పతనమో అయ్యే వరకు దీన్ని మాత్రం మేము వదిలిపెట్టమయ్యా, ఏది ఏమైనా సరే. కాకపోతే మాకేంటంటే దేవుడు లాంటి న్యాయస్థానాలు న్యాయమూర్తులే ఉన్నారు, వాళ్ళే మాకు న్యాయం చేస్తారు. దేవుడు అనేవాళ్ళు ఎవరో రూపంలో రారయ్యా, న్యాయమూర్తులు మాకు దాని రూపంలోనే మాకు న్యాయం చేస్తున్నాయి. ఇప్పుడు వరకు ఇంకా చేస్తాయి. మేము మాత్రం ఈ ఉద్యమాన్ని ఆపము. ఇంతకింత ఎగిసిపడి ఏదో ఒకటి తేలేంత వరకు ఉద్యమం అనేది మేము ఆపదలుచుకోలేదు, ఆపం కూడా. మాకంటూ న్యాయం జరిగిద్ది. రైతులకు అనేది ఎక్కడ అన్యాయం జరగలేదు, ఇక జరగదు. కాబట్టి నువ్వేంటంటే తెలుసుకొని ఇంకన్నా మాకు న్యాయం చేస్తామని ఇప్పటి వరకు మేము ఇంకా అయ్యా అమ్మ అని నేను చాలా వరకు గౌరవిస్తున్నాము. ప్రతిదీ నువ్వు బాగుండాలనే మేము కోరుకొని నీకు మంచి బుద్ధిని దేవుడు ప్రసాదించాలనే మేము ప్రార్థిస్తున్నాము. కాకపోతే నువ్వేంటంటే ఇంకనైనా రైతులను హింస పెట్టకుండా, రైతు కన్నీరు నీకు ఉసురు తగలకుండా, నీ కుటుంబానికి నీ బిడ్డలకు ఉసురు తగలకుండా నువ్వు న్యాయం చేస్తావని అనుకుంటున్నానయ్యా. జై అమరావతి, జై జై అమరావతి. తుళ్లూరు మండలంకు నిత్యావసర సరుకులను చేరవేసేందుకు 12 మంది లబ్ధిదారులకు డ్రగ్స్ కేటాయింపు జరిగింది. ఈ మేరకు లబ్ధిదారులంతా విజయవాడలో 21వ తేదీన జరిగే సీఎం కార్యక్రమానికి హాజరు కావాలని తుళ్లూరు ఎంపీడీఓ శ్రీనివాసరావు కోరారు. సరుకుల పంపిణీ సంబంధించి మినీ ట్రక్కులకి లబ్ధిదారులు 12 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 12 మంది విజయవాడలో 3 జిల్లాలు గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముఖ్యమంత్రి గారు సమక్షంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుకని చెప్పి మన తుళ్లూరు తరపున ఈ 12 మంది విజయవాడ సీఎం గారి మీటింగ్కి, ర్యాలీ ప్రోగ్రాంకి హాజరవడం జరుగుతుంది. దాంతోపాటుగా వీళ్ళకి 9 మందికి ఏమో టాటా ట్రక్స్ ఇవ్వడం జరిగింది, ఒక 3 ఏమో సుజుకి వెహికల్స్ ఇవ్వడం జరిగింది. 21 ఉదయం 9 గంటలకి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది విజయవాడలో. ఈనాటి మంచి మాట. కోవిడ్ కన్నా 2 వైరస్లు అత్యంత ప్రమాదకరం. రాజకీయ నాయకులు మతాన్ని వాడుకోవడం, ఇంకోటి మత గురువులు రాజకీయం చేయడం. ఫహీం యూనస్. శీతాకాలంలో చర్మ సంరక్షణపై అలక్ష్యం చేయరాదని చర్మ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కవితరపు రవీంద్ర అన్నారు. శీతాకాలంలో చర్మ సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన మీడియాకు వివరించారు. శీతాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే వాళ్ళకి చర్మం పొడిబారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శీతాకాలంలో జాగ్రత్తలు అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా ఈ శీతాకాలంలో ఈ నేత బట్టలు ఇట్లాంటి వాటిని ఇలాంటివి ధరిస్తూ ఉండాలి. తర్వాత స్నానం చేసేటటువంటి టైంలో ఎక్కువ వేడి నీళ్ళను పోసుకోకుండా ఒక గోరువెచ్చని నీళ్ళను ఇలాంటివి పోసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. తర్వాత చక్కటి పౌష్టికాహారం అనేది కరెక్ట్గా తీసుకోవాలి. అన్ని విటమిన్స్ ఉన్నటువంటి పౌష్టికాహారం అనేది కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. నిమ్మకాయ రసం, ఇట్లాంటి అన్ని రకాల పండ్లు, కోడిగుడ్లు, పాలు, క్యారెట్, బొప్పాయి, దానిమ్మ, ఉప్పుడు బియ్యమన్నం, తర్వాత నీళ్ళ నిమ్మకాయ మజ్జిగ, ఇలాంటి అన్ని కనుక తీసుకుంటే చర్మానికి కావాల్సినటువంటి విటమిన్స్ అన్ని వాటిలో నుంచి మనకి లభిస్తూ ఉంటాయి. మంగళగిరి టౌన్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి జాడలు కనపడుతున్నాయి. కానీ స్పీడ్ బ్రేకర్ల బెడద మాత్రం తొలగడం లేదు. వీక్షిద్దాం కామన్ సెన్స్. స్పీడ్ బ్రేకర్కు మంగళగిరిలో సరైన నిర్వచనం కావాలి. మంగళగిరి టౌన్లో చాలా వీధుల్లో మెయిన్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. సంవత్సరాలుగా ఇవి వాహన చోదకుల్ని, పాదచారుల్ని గాయాల పాల్చేస్తున్నాయి. మీరు చూస్తున్న ఈ స్పీడ్ బ్రేకర్స్ దేవస్థానం వీధిలో పోలీస్ క్వార్టర్స్ దాటాక కొత్తపేట టర్నింగ్ వద్ద ఉన్నాయి. ఇటుగా ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు తిరుగుతూనే ఉంటారు. కానీ ఈ స్పీడ్ బ్రేకర్స్ను మాత్రం తొలగించడం లేదు. ఇక్కడే కాదు, అన్ని చోట్ల ఇదే వరస.
ఎత్తు ఎక్కువ వెడల్పు తక్కువతో స్పీడ్ బ్రేకర్స్ దర్శనమిస్తాయి. కనీసం ఇక్కడ ఇవి ఉన్నాయన్న జెబ్రా లైన్స్ కనపడవు. ఈ స్పీడ్ బ్రేకర్స్ మీదుగా వెళ్తే వాహనాలకు మనకు ఒళ్ళు గుళ్ళే. పేషెంట్స్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సిందే. మంగళగిరి మున్సిపల్ శాఖ అనేక సంస్కరణలు చేపడుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదకరమైన స్పీడ్ బ్రేకర్స్ను తొలగించి ఎత్తు తక్కువ వెడల్పు ఎక్కువగా వీటిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. మరి పాలకులు అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు మరికొందరు నేతలు ఇటీవల క్రైస్తవులపై చేసిన విమర్శలకు మంగళగిరిలోని పాస్టర్స్ అసోసియేషన్స్ స్పందించాయి. రిపోర్ట్. బలవంతంగా క్రైస్తవ సంఘాలు ఎవరినైనా మతం మార్చినట్లుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గాని మరెవరైనా గాని రుజువు చేయగలరా అని మంగళగిరి పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి తిమోతి ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఇక్కడ జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 19వ తారీఖు మంగళవారం ఉదయం 4:30 గంటల నుండి 7 గంటల వరకు కూడా హోలీ లార్డ్ పెంతెకోస్తు చర్చి నందు మరి భారతదేశ మేలుకొల్పు కొరకు ప్రార్థన నిర్వహించబడింది. ఈ ప్రార్థనా కార్యక్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి మరి మత శక్తుల కొరకు, రాజ్యాంగేతర శక్తుల కొరకు, వారి విమోచన కొరకు ప్రార్థన చేయడం జరిగింది. అదే సమయంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో మత మార్పిళ్ళు, క్రైస్తవులు బలవంతం మత మార్పులు చేస్తున్నారని మరి ఆయా రాజకీయ పక్షాలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మరి ఏమాత్రం కూడా మరి బలవంతం మత మార్పులు చేసినట్టు ఎక్కడ కూడా ఏ విధమైన రుజువులు లేకుండానే గుడ్డగాల్చి మీద వేసే పరిస్థితి కలిగింది. ఒకానొక సమయాన క్రైస్తవ వేదికల మీద నిలబడి క్రైస్తవాన్ని గురించి, క్రీస్తు ప్రేమను గురించి మాట్లాడినటువంటి పెద్దలు సహితం ఈరోజు మత మార్పులు అనేటువంటి మాట మాట్లాడటం చాలా విచారకరమైన విషయం. ఈ విషయాన్ని మరి క్రైస్తవ సంఘాల తరపున, మరి గుంటూరు జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరపున దాన్ని ఖండిస్తున్నాం. ఇటువంటి మాటల వలన ప్రజలను ప్రక్కదారి పట్టించడమే కాకుండా మత కలహాలను రేపడానికి కూడా ఇది కారణమవుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరుగుతూ ఉంది. చెప్పాలంటే మరి భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం ఆయా మతాలను, ఆయా మార్గాలను అనుసరించడానికి ప్రజలకు స్వేచ్ఛ ఉంది. ఈ సెక్యులర్ స్టేట్లో మరి మత మార్పులని, అలాగున్నే మరి దళితులు ఎవరైనా క్రైస్తవాన్ని స్వీకరిస్తే వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ తీసివేయడం, ఈ బలవంతం మత మార్పులు చేస్తుంది ప్రభుత్వాలే తప్ప ప్రజలు కాదనేటువంటి విషయాన్ని కూడా మేము ముందు ఉంచుతున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మత మార్పులు అనేది క్రైస్తవం చేయట్లేదు, పాలకులు మాత్రమే చేస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన 25 ఆర్టికల్ను కూడా ప్రక్కకు పెట్టి మరి ఎవరైతే క్రైస్తవాన్ని స్వీకరిస్తున్నారో వారికి ఉన్నటువంటి రిజర్వేషన్లను కోల్పోతున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిన విషయమే. అయినప్పటికీ మరి ప్రజలు స్వేచ్ఛగా తమ భక్తిభావాలను వెల్లడి చేస్తున్నప్పుడు వారిని హేళన చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు, అలాగనే కొన్ని మతశక్తులు గర్వాపసి అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రలోభాలకు గురి చేసి భయభ్రాంతులను చేసి అనేకులు మరి వారు స్వేచ్ఛగా ఆరాధించే దైవాన్ని విడిచిపెట్టి బలవంతంగా మత మార్పులకు గురవుతుంది క్రైస్తవులే కానీ మరొకరు కాదు. ఇదిలా ఉండగా గుంటూరులో బుధవారం జరిగే క్రైస్తవుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని క్యాపిటల్ రీజియన్ పాస్టర్స్ అసోసియేషన్ నిర్వాహకులు బి రవిప్రకాష్ కోరుతున్నారు. ఆంధ్ర రాష్ట్రము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకంత ఆలోచించకుండా క్రైస్తవుల మీద అభాండాలు మోపటం మమ్మల్ని ఎంతగానో బాధించింది. మరి భారత రాజ్యాంగం యొక్క విలువలు నేను గౌరవిస్తానని, వాటిని నేను పాటిస్తానని ప్రమాణపూర్వకంగా మరి ముఖ్యమంత్రిగా నిర్వహించారు. ఎంతో అనుభవం ఉంది, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. మరి చాలాసార్లు క్రైస్తవ మీటింగులకు వచ్చారు. మరి కాకాని తోటలో బైబిల్ చదివారు, 23వ కీర్తన చదివారు. మరి చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నారు. ప్రపంచంలోనే క్రైస్తవులు ప్రేమ కలిగిన వారు, ఇతరులకు సహాయం చేసేవారు, క్రైస్తవత్వం అంటేనే ఇతరులకు సేవ చేయటం అని ఎంతో చక్కగా చెప్పారు. కానీ వారి మాటలు మమ్మల్ని ఎంతగానో బాధించినవి. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడు కానీ పార్టీతో మాకు సంబంధం లేదు, కులంతో మతంతో మాకు సంబంధం లేదు, మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం. బైబిల్లో బోధించినటువంటి విషయం ఏంటంటే
నిన్ను వలె మీ పొరుగువాడిని ప్రేమించమని బైబిల్ చెప్తుంది. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రేమిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాం, సోము వీర్రాజు గారిని ప్రేమిస్తున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం. మాలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. కానీ క్రైస్తవుల మీద మీరు అన్యాయంగా అభాండాలు మోపవద్దు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు క్రైస్తవులకు క్షమాపణ చెప్పండి. మీ మాటలు మీరు వెనక్కి తీసుకోండి. మంగళగిరి మండలం పెదవడ్లపొడిలో పంట పొలాలకు వెళ్లే ఊరవాగు పుడిక తీయకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఊరవాగు వ్యర్థాలతో నిండిపోవడం వలన దుర్గంధం వెదజల్లుతూ అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ప్రజలు పుడిక తీయాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అధికారులు ఇప్పటికైనా సమస్యను గుర్తించి వాగులో పుడిక తీయాలని ప్రజలు కోరుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎల్టీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి వివరాలను చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ చందు రామారావు అందించారు. ఉపాధ్యాయులకి, లెక్చరర్స్కి నేను 1 కోటి రూపాయలు వెల్ఫేర్ సొసైటీ వెల్ఫేర్ నిధి ఏర్పాటు చేసి దాని నుంచి కావలసిన సహాయం మన పేద లెక్చరర్స్కి, టీచర్స్కి హెల్ప్ చేయాలని, సహాయం చేయాలని నిర్ణయించాను. అంతేకాకుండా టీచర్స్కి కానీ లెక్చరర్స్కి కానీ ఒక యూనిఫామ్ ప్లాట్ఫామ్ లేదు. ఒక్కొక్క డిస్టిక్లో సొంత బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలని, వాళ్ళకి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి బిల్డింగు స్థలం కోసం గవర్నమెంట్ నుంచి ఫైట్ చేసి స్థల సేకరణ చేస్తాను. అవసరమైతే సొంత డబ్బులతో ఆ స్థలం కొని దాని మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళందరికీ ఆ యొక్క ఓటర్లు ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలకి అట్లానే లెక్చరర్స్ అందరికీ ఓటకుండా అందరికీ అధికారం ఉండేటట్టు వాళ్ళకి అంకితం చేస్తానని తెలియజేస్తున్నాను. అట్లానే నేను ఎల్లవెల్ల ఎప్పుడు లోకల్లో ఉంటాను కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా టీచర్స్కి కానీ లెక్చరర్స్కి కానీ నేను దగ్గరుండి సహాయం చేస్తాను. దగ్గరుండి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటాను. వాళ్ళ యొక్క సమస్యలని శాసనమండలికి తీసుకెళ్ళి నేను వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అట్లానే రాష్ట్రంలోని లిడ్ క్యాప్ ఆస్తులపై సిబిసిఐడి దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ చర్మకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు కోరారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. లిడ్ క్యాప్ సంస్థలో ఉన్న ఆస్తులను కాపాడాలని, అలాగే 25 కోట్ల రూపాయలు లిడ్ క్యాప్ సంస్థ నుంచి వెనక్కి వెళ్ళి 5 కోట్ల రూపాయలు లిడ్ క్యాప్ సంస్థ నిధులు మద్రాసులో ఉన్న, చెన్నైలో ఉన్న సిఎల్ఆర్ఎస్ సంస్థకి బదలాయింపు చేశారు. వాటిని కూడా తిరిగి తెప్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి సునీత గారికి సిబిసిఐడికి యొక్క ఫైల్ని రిఫర్ చేయాలని చెప్పేసి ఆమెకు మేము ఒక వినతి పత్రాన్ని పంపిస్తున్నాం. ఒక 10 పేజీల ఫైల్ని, ఈ యొక్క ఫైల్ని కూడా ఆమెకు మేము వినతి పత్రాల రూపేణ పంపిస్తున్నాం. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల కొట్టివేత, హైకోర్టులో ప్రభుత్వానికి షాక్. పథకాల అమలుపై శ్రద్ధ పెరగాలి, విఆర్ఓల సమావేశంలో జేసీ ఆదేశాలు. చేనేత సొసైటీలపై దాడులు తగ్గవు, అధికార ప్రతినిధి చిరంజీవి ఖండన. అమరావతి ఏకైక రాజధాని కావాలి, రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. ఈ వార్తలందరితో సమాప్తం. మళ్ళీ ప్రసారమై సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.